పెర్నామిట్ట కమ్మలపాలెంలో 38, 39, 40, 41, 42 డివిజన్ టీడీపీ నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అదేవిధంగా టీడీపీలోని నాయకుల మధ్య ఉన్న అలాంటి సమస్యలు పక్కన పెట్టి గెలుపునకు కృషి చేస్తేనే ప్రజలకు న్యాయం చేసిన వారవుతామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోతున్నాయని, ఇటువంటి సమయంలో రాష్ట్ర పగ్గాలు చంద్రబాబు చేతికి వస్తేనే పాలన గాడిన పడుతుందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ కార్యకర్తలు ఎట్లా చేయాలనేది మొత్తం విజయ్ కుమార్ రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు ఆయా పోస్టు అలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీరు తీసుకొచ్చి ఆ లైట్లు అన్ని వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికంటే వెలుతురు చుట్ట మనూరులో 6 కోట్ల దాకా 5 సంవత్సరాల్లో 6 కోట్ల దాకా ఎస్సీ సప్లాన్ లోనే గ్రాంట్ తీసుకొచ్చి మన పేర్లలో నాంచారెడ్డిపాలెం నుంచి చిట్టారెడ్డి ఏడుకొండలు అనే అతను ఉన్నాడు. ఎందుకంటే నాంచారెడ్డిపాలెంలో ఈ రోజు వరకు సమన్వయం చేసుకొని ముందుకు సాగవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పోటీ పని చేస్తా ఉంది. లాస్ట్ టైం మనం మెజార్టీ 100-200 కానీ మెజార్టీ తీసుకొచ్చి విజయవాడ మాత్రం విపరీతంగా డెవలప్మెంట్ చేశాడు. లాస్ట్ టైం కూడా లక్షల రూపాయలు నూకారు. అది ఒక్కసారి ఆలోచించండి. మనకి 4,000 మన ఎన్ని లక్షల రూపాయలు అవన్నీ కూడా మన డబ్బులు. వాస్తవంగా పేదోళ్ళు 1,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు ఆయా పోస్టు అలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీరు శ్రీధరం శ్రీనివాసరావు గారు ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. శ్రీధరం పాల్ అటు చూడమ్మా. అట్లాగే మన వాళ్ళందరికీ విజయ్ కుమార్ చేతుల మీదుగా అడ్రస్ పట్టుకొని కష్టపడి పనిచేయవలసిందిగా పార్టీకి కృషి చేసి విజయమ్మ గారిని వచ్చిన ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగనే ఈ గ్రామ పెద్దలు, పార్టీని ఫస్ట్ నుంచి ముందు నడిపించిన పెద్దలు రుద్రీ చౌదరి గారికి, అలాగనే కోట వెంకటేశ్వర గారు సొంత నగర ఆయన, అక్కడి నుంచి కూడా ఆయన ఫస్ట్ నుంచి పార్టీల కార్యకర్తగా క్రియాశ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. అలాగనే మన వెంకటేశ్వర రెడ్డి అందరికీ సుపర చరిత్ర తెలిసిన వ్యక్తి, బాగా యాక్టివ్గా పనిచేయాలనుకుంటే బాగా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నారు. అలాగే తన్ని వెంకటేశ్వర గారు మన డివిజన్ ప్రెసిడెంట్. కార్యకర్తలు మేమే, నాయకులు మేమే, అందరం కూడా ఎవరికి వాళ్ళు ఎవరి జేబులో వాళ్ళు డబ్బులు వేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఎలక్షన్లో నీటి సంఘాల నుంచి స్కూల్ కమిటీలో కానీ వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా ఏ బజారులు ఆ బజారులు నాయకత్వం తీసుకొని బాగా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. గత ఎలక్షన్లో అసెంబ్లీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వాతావరణం కూడా వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నన్ను చూడండి అని చెప్పి అంటాం. ఇవన్నిటి మీద అతనికి ఇక్కడ 1800 మెజార్టీ 70 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఎంత పోటాపోటీ ఎలక్షన్ జరిగినా కూడా, లోకల్ బాడీలు ఎలక్షన్ జరిగినా కూడా, లోకల్ బాడీలు అయితే ఎక్కువగా మనోళ్ళే గెలుస్తారు. వార్డు మెంబర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ, స్కూల్ కమిటీలు కానీ, అన్నింటిలో కూడా వాస్తవంగా అంత పెద్ద పంచాయతీ సమతానగర్ నుంచి నాంచారెడ్డిపాలెం దాకా కూడా ఉంటది. ఇంత పంచాయతీలో కూడా మన ఒంగోలు దగ్గరలో ఉండి కూడా మనం ఒక రుద్రయ్య గారింటి దగ్గర మీటింగ్ పెడుతున్నాము. రాండి మన పార్టీ మీటింగ్ అంటే అన్ని 5,000 రూపాయలు అమ్ముతున్నందుకు 1000 రూపాయలు కమ్మేడని చెప్పి కేసు పెట్టాడు. 90 రూపాయలకి మందు సీసా అమ్ముతుంటే అది 250 రూపాయలతో అమ్ముతున్న ఈడు అమ్ముతా 250 రూపాయలకి 100 రూపాయలకి అమ్మేడని చెప్పి కేసు పెట్టాడు. ఎందుకంటే పేదోడు బతకడానికి లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెబుతున్నాను చిన్నగా. ఒక కార్మికుడు బైపాస్లో అడ్డం మీదకి వస్తే ఒక 5 రూపాయల టోకెన్ తీసుకుంటే ఒక టిఫిన్ చేస్తాడు. మధ్యాహ్నం 2 టోకెన్లు తీసుకుంటే 10 రూపాయలకి అన్నం తిన్నాడు. అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు సాయంత్రం వాడు 100 తాగిన కానీ 100 రూపాయలకి మందు తాగేవాడు. ఇవాళ వచ్చే వాళ్ళకి ప్రతిదీ అది ఒక బట్టన్ అనేది ప్రతి మనిషి మీద కూడా ఒక వ్యవస్థ మీద పడిపోయింది అనమాట.
అది ఆ ఖర్చు అనేది ఆ వేళ తక్కువ ఉంది కాబట్టి 500 రూపాయలు బేల్దారి మేస్త్రి కూలి తీసుకుంటే ఇవాళ బేల్దారి మేస్త్రి 1000 రూపాయలు కూలి తీసుకుంటున్నాడు. ఏంద్రా బాబు మీరు ఈ విధంగా కూలి తీసుకుంటున్నారంటే ఏం చేయమంటారా? సాయంత్రానికి నాకు మందు కావాలి, మందుకు 250 రూపాయలు అవుతుంది, పోయినందుకు పెట్రోల్కి 100 రూపాయలు అవుతుంది, కూడు తింటే ఏమో 150 రూపాయలు అవుతుంది. ఇవన్నీ ఖర్చులు పోతే మాకేం మిగులుతున్నాయి, మేము 1000 రూపాయలు తీసుకోకపోతే ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. రెండోది ఏంటంటే ఇల్లు పట్టాలని చెప్పి జనాన్ని మభ్యపెట్టడానికి తప్పితే ఏం లేదు. గవర్నమెంట్ సోట్లు మటుకు రేతులు పట్టాలు తీసుకొని దొంగతనంగా ఆక్యుపై చేసుకొని అమ్మకు నవ్వటం మటుకు వాళ్ళకి జాతవు, జనానికి పట్టాలు ఇవ్వడానికి మటుకు జాత కాదు. అది మటుకు యాస్తంగా తారినమట్లో డొంకలు గింకలు మొత్తం అతరైతే 3 రోజుల్లోనే మారిపోయిన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ ఈ తడవ కంకణం కట్టుకొని విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయవలసిందిగా కోరుతుంటాం. పార్టీ పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే సార్కి మనం మంచి మెజార్టీ ఇవ్వడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మనం ఎవరిని అడిగినా కూడా పార్టీలో ఇప్పుడు 100 మందిని అడిగితే 90 మంది పార్టీలో చేరుతూ ఉంటున్నారు. ఈ పరిస్థితి అనేది ఎప్పుడు కూడా అంటే నాకు తెలిసి నేను ఒక 35 years నుంచి రాజకీయాల్లో, స్టూడెంట్ రాజకీయాల నుంచి మేము ఉన్నాం. కానీ ఈ రకంగా వన్ వే అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఇది మనకి రాబో కాలంలో చాలా భయంకరమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మన యొక్క అభ్యర్థి విజయ్ కుమార్ గారు చాలా మంచి మనిషి. ఆయనకి ఏంటంటే అబద్ధం చెప్పడం కానీ లేదంటే మనిషిని మాయ మాటలు చెప్పి మనిషిని ఒక మాయలో పెట్టడం కానీ తెలియదు. ఉన్న మాట ఉన్నట్లుగా చెప్తాడు ఆయన. ఏమైనా నీకు నేనున్నాను, నీకు నేను సాయం చేస్తాను, నీకు ఇబ్బంది లేదు, నాకు కష్టపడి అంటాడు. అంతకు మించి ఆయన రెండో మాట మాట్లాడు. కానీ ఆయన మీకు కష్టం వచ్చినప్పుడు చెప్తారు. ఏ రకంగా ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడో మీకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారనేది నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము వాస్తవంగా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి చూసాము. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మన ఊరికి వెంకటేశ్వరి నీకు ఇంకా ఎంత కావాలంటే దాదాపు 10 కోట్లు గ్రాంట్లు, ఇంకా లాస్ట్లో 2 కోట్లు కూడా నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. 12 కోట్ల వర్కులు తీసుకొచ్చి ఎవరికి ఏం బాగున్నా ఇల్లు కావాలని గ్రామీణ మున్సిపాలిటీ అయినా కానీ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ మంచి సమావేశం ఎండున్నా కానీ చల్లగా ఉంది. బాగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్ని విషయాలు అందరూ చెప్పారు. 2-3 ముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటేంటిదంటే ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీకి ముఖ్యము, ప్రజలకు కూడా చాలా ముఖ్యం. ఎందుకనొచ్చు అంటే ప్రతి 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఏదో ఎవరో గెలుస్తూ ఉంటారు, మనం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికలు దశ నిర్దేశించే ఎన్నికలు. ఒకటి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను గుర్తు చేసేది ఏంటిదంటే 83లో ఎంత పార్టీకి ఎంత ముఖ్యమో ఈరోజు అంత ముఖ్యమనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పాతకాలంలో కూడా కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, ఎవరు గెలిచేవారు, ఫైటింగ్ చేసేవారు, ఎలక్షన్ తర్వాత ఏదో నడిచిపోతూ ఉన్నది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ విధానాలు, శ్రేష్టాలు అందరికీ అర్థమవుతుంది. అంటే మామూలు రాజకీయాల మాదిరి ఇది లేవు. అంటే ఒక కసి రాజకీయాలు, అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు అన్ని మనము పాత సినిమాలలో రాజకీయ నాయకులు ఎన్ని వెద పనులు చేస్తారని సినిమాలలో చూపించేయని అంతకన్నా ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవటం చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరున్నా కానీ పార్టీ గెలిస్తేనే మనందరం పార్టీ గుడి కింద పనిచేయగలం అనేది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ గెలవకపోతే ఎవరు చేసేది ఏమీ లేదు. కానీ అదృష్ట జాతం వల్ల, ప్రజల అభిప్రాయం వల్ల రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.
పరిస్థితులు చూస్తూ ఉంటే సంత నూతలపాడులో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే సూచనలు, ఎందుకంటే ఊర్లెంబడి తిరుగుతూ ఉన్నట్టు కనపడతా ఉంది. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇవన్నీ జరిగే విషయాలు. కానీ ఈరోజు పేర్నమిట్టలో నేను చెప్పేది ఇందాక కూడా చెప్పాను, పేర్నమిట్టలో దగ్గర దగ్గర 21,000 18,000 ఓట్లు ఉన్నాయి. 18,000 ఓట్లు ఉన్నాయంటే దగ్గర దాకా ఒక 17 గ్రామాలతో సమానం. ఏ ఊర్లో తక్కేలపాడంటే 1000 ఓట్లు అన్ని. సో అంటే 18 గ్రామాలతో సమానమైనది పేర్నమిట్ట. సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ పనిచేయాలి. మనం కూడా రాబోయే కాలంలో ఈ పేర్నమెంట్కి అంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాజకీయ నాయకులకి అందరికీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది. బయట చెప్పినా చెప్పకపోయినా మొహమాటంతో ఒకటి ఏంటిదంటే సంత నూతలపాడు గెలిచినప్పుడు మనం వెళ్ళి ఏదన్నా అడిగితే చేస్తాడు. ఏదో వీళ్ళు బలి ఓడిపోయి వచ్చి బ్రహ్మాండంగా అడుగుతున్నారు, ఏయో అడుగుతున్నారని బయటికి చెప్పి కానీ లోపల ఉంటుంది. అది నాకు కూడా ఉంటుంది. ఎవరైనా ఊర్లో బాగా మైనస్ ఉంది, ఇది కావాలా అది కావాలా ఇన్ని ఫండ్స్ కావాలంటే ఓట్లు అయితే తేలేదు, అడగటం ఏమో బ్రహ్మాండంగా ఉందనేది ప్రతి రాజకీయ నాయకులు ఉంటుంది. అది మీలో ఉంటుంది, మాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈసారి పేర్నమిట్ట బాగా వచ్చింది, మెజార్టీ వచ్చింది అని మనం అనిపించుకొని, మనకి చాలా పనులు ఉన్నాయి పేర్నమిట్టలో. ధైర్యంగా వెళ్ళి అడగడానికి మీరు నాకు ఆస్కారము కల్పించాల. అంటే మెజార్టీ తీసా సార్ 20 ఏళ్ళలో ఇది కొద్దిగా అటు ఇటు ఉన్న ఊరు, ఇబ్బందికరమైన ఊరు, అయినా కానీ మేమంతా కష్టపడి ఇదిగో ఇంత మెజార్టీ తెచ్చాము, మాకు ఇది కావాలా, ఎస్ఎస్ ట్యాంక్ కావాలా, ఇది కావాలా, అది కావాలంటే ధైర్యంగా గట్టిగా అడగడానికి మీరు నాకు ఆస్కారం ఇవ్వాలా. ఆస్కారం ఇవ్వాలంటే ఇక్కడ మెజార్టీ తేవాలనేది నేను మీ అందరినీ కోరుతున్నాను. ఆ సూచనలు కూడా నేనేమేదో మనం చేతగానే ఏం అడగటం లేదు. అన్ని ప్రజలైతే బాగానే ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కొద్దిగా కలిసి పనిచేసి కొద్దిగా కృషి చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు కూడా అవగాహన ఉంది. అందరు కష్టపడితే మినిమం 1500 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత సంగతి ఎలక్షన్ తర్వాత చూడొచ్చు మినిమం. సో అందుకని నేను అనేది ఏంటిదంటే మీ అందరికీ నేను గుర్తు చేసేది ఒకటి, తెలుగుదేశం పార్టీ బాగుండి మనం గెలిస్తేనే మనకు అన్ని విషయాలు జరుగుతాయి. రేపు విష్ణు లీడర్ ఉండొచ్చు, రేపు కరిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారు లీడర్ ఉండాలంటే గెలిస్తేనే మనం చూపించుకుంటే తర్వాత విషయాలు తర్వాత. అందుకని అంతకని ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో. సో మనము చేసి సమన్వయంతో ఎగోలు పక్కన పెట్టుకొని ఓటు కోసం, ప్రతి ఓటు ఇంపార్టెంట్. అది ఇది అంటే నేను అనేక సందర్భంలో 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు మాకు ఏదో చెప్తా ఉంటారు కదా, అదే చెప్పారు. సో నేను అనేది ఏంటిదంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా నేను 20 ఏళ్ళు మర్చిపోయారు, వాడొద్దు ఈడొద్దు, ఈ ఓటర్లు వద్దు, వాడొద్దు అంటే ఏంటిది ఇది, ఎవడో కొత్తవాడు వస్తే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని వేరే విధంగా మాట్లాడేకి మాకు ఆస్కారం లేదు. రెండోది వాళ్ళు క్లియర్ కట్గా చేసి ప్రతి ఓటర్ని తీసుకోండి, ముందున్న పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మీతో చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఇది. అది కూడా మంచిదే. రాజకీయంగా అన్నాక 10 ఓట్లు పెరగాల, 10 మంది వస్తేనే మనం కూడా లీడర్గా బలంగా ఉంటాం. అందుకని అందరం సమన్వయంగా కలిసి పనిచేయాలనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాను, 15-20 ఏళ్ళు పూర్తి 24/7 రాజకీయాలు చేస్తున్నాను. అందుకని ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను.